Hi, hello, namaste. Welcome to Ananta TV. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ కొండా సురేఖ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అలాగే నాగార్జున, అక్కినేని అమల, సమంత, నాగచైతన్యతో పాటు చాలా మంది సినీ ప్రముఖులే స్పందించి రాజకీయాల్లోకి సినీ ప్రముఖులను లాగొద్దంటూ హితవు పలుకుతూ కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినీ నటుడు నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి చేసిన ఆరోపణలపై సినీ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండా సురేఖ కేటీఆర్ ను మాత్రమే కాకుండా నాగార్జున, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారి పేర్లను ప్రస్తావించడం, సమంత విడాకులకు ఎన్ కన్వెన్షన్ వ్యవహారానికి లింక్ పెట్టి మరీ విమర్శలు చేశారు. హీరోయిన్లకు మత్తుమందు ఇచ్చి బ్లాక్మెయిల్ చేశాడని, రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని కొండా సురేఖ విమర్శలు చేయడం రాజకీయ వర్గాలతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారింది. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, పెద్దలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని, మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలు, దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపై వ్యతిరేకిస్తామని ముందుకొస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఓ సమావేశంలో కొండా సురేఖకు నూలదండ వేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సురేఖను ట్రోల్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ పాల్పడుతున్న కేటీఆర్ స్పందించడం లేదని, మహిళా విషయంలో కేటీఆర్ వైఖరిని తప్పుపడుతూ కొండా సురేఖ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు సినీ ప్రముఖుల వ్యవహారాలకు ముడిపెట్టి మరీ కేటీఆర్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు కొండా సురేఖ విషయంలో అందరిలోనూ సానుభూతి కనిపించిన ఆమె చేసిన విమర్శల తర్వాత ఆమె సానుభూతి కోల్పోవడంతో పాటు విమర్శల పాలయ్యారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు మినహా మిగిలిన వారు ఎవరూ కూడా సురేఖ వ్యాఖ్యలను సమర్థించలేదు. ఇక ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో పాటు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. అలాగే మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకుని కొండా సురేఖ విమర్శలు చేసినా ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇలా అన్ని వైపుల నుంచి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ పై ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ద్వారా స్పందిస్తూ, గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను అని, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని సినీ ప్రముఖుల పేర్లు వాడుకోవడం, ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలు, దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకదాటిపై వ్యతిరేకిస్తామని, కల్పిత ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచేందుకు సినిమా వాళ్ళ పేర్లు వాడుకుంటూ తమ స్థాయిని దిగజార్చుకోకూడదని సూచించారు. గౌరవప్రదమైన రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని చిరంజీవి ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు. అలాగే మంత్రి సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేష్ స్పందిస్తూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరమన్నారు. పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు తమ గౌరవాన్ని కాపాడుకోవడం నైతిక బాధ్యత ఎంతగానో ఉందని తెలిపారు వెంకటేష్. ఇక అల్లు అర్జున్ స్పందిస్తూ, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని, ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది అని, ఇలాంటి బాధ్యతాహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదని అల్లు అర్జున్ అన్నారు. కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారహితంగా సినీ పరిశ్రమపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదు. మనం దీనికంటే పైకి ఎదగాలి, ఇతరుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి అని, ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హరించలేదని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులు జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం.
తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ఎక్స్ వేదికగా నాగ చైతన్య కూడా ట్వీట్ చేశాడు. ఇలా పలువురు సినీ సెలబ్రిటీస్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇప్పటికే కొండా సురేఖ ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పినా ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ కొండా సురేఖ ప్రతిష్టతను ఈ వ్యవహారం మచ్చ తెచ్చిపెట్టేలాగానే ఉంది.